సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. గొప్ప అందగాడు కదండి మహానుభావుడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు అని పోతన గారు వర్ణించినట్టుగా అద్భుతమైనటువంటి స్వరూపం. అది చూసి ఆ పిల్ల మోహించింది. అబ్బాయి ఎంత అందగాడు. ఇప్పుడు గభాల్ని ఏమైనా మాట్లాడతాడేమో. ఈయన గాని మాట్లాడా మా నాన్నకి వినపడుతుంది. జాంబవంతుడు మహాబలవంతుడు వస్తే చంపేస్తాడు ఇతన్ని. ఆ పిల్లకి తెలియదు పాపం. చూడగానే ఆయన్ని ఆ ముగ్ధమోహన స్వరూపాన్ని చూసి మోహించి శమంతకమణి వంక చూస్తున్నాడు కృష్ణుడు. ఆయనకి చెప్పినట్టుగా ఈ శమంతకమణి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా, నువ్వు దీనికోసమే వచ్చి ఉంటావు, ఇది ఎలా వచ్చిందో చెప్తాను విను, తెచ్చినవాడు సామాన్యుడు కాడు, ఇక్కడ ఉండక వెళ్ళిపో, ఇంత కోమలమైన శరీరాన్ని మా నాన్న వచ్చి యుద్ధం చేసి చంపుతాడేమో, అదే ఆవిడ బెంగ. అందుకని ఏడుస్తున్న పిల్లవాడికి ఊయల ఊపుతూ పాడుతూ చెప్పినట్టుగా చెప్పింది ఆవిడంది. సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవ హ్యేషా స్యవంతక అంది. వినాయక వ్రతకల్పంలో కథంతా చదవక్కర్లేదు, ఈ ఒక్క శ్లోకమే చదువుకున్నా చాలు. ఇదొకటే చదవమని చెప్పారు. ఎందుకనంటే ఆవిడ చెప్పింది సింహ ప్రసేనమవధీహి, సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహో జాంబవతాహత, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమార కమారోధీహి, సుకుమారక అంటే ఓ పిల్లవాడా ఏడవకు, తవ హ్యేష శమంతక, ఈ శమంతకమని నీకోసమే తెచ్చాడు మీ నాన్న జాంబవంతుడు. ఈ పిల్ల జాంబవతి. పైకి పిల్లవాడిని ఊపుతూ తమ్ముడికి చెప్తున్నట్టుంది. ఇది ఎవరికి చెప్పింది? కృష్ణుడికి చెప్తోంది. శమంతకమని ఇలా వచ్చిందని అర్థమైంది, లోపల జాంబవంతుడు ఉన్నాడని. 21 రోజులు యుద్ధం జరిగింది ఇద్దరికి. అప్పుడు అర్థమైంది ఆయనకి. మెల్లిగా జాంబవంతుడి బలం తగ్గుతోంది, కృష్ణుడి బలం పెరుగుతోంది. మల్ల యుద్ధంలో ఆయన స్పర్శ వల్ల జ్ఞాపకానికి వచ్చింది. చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు. రామావతార పరిసమాప్తి చేస్తూ 5 వానరులకు ఇచ్చాడు. ఆ 5 వానరాల్లో నేను ఒకడిని, జాంబవంతుడు కూడా ఒకడు. బ్రహ్మగారి అంశతో పుట్టినవాడు, దీర్ఘాయుష్మంతుడు, చిరంజీవి. ఆ రోజులలో త్రేతాయుగంలో కోరుకున్నాను, ఒక్కసారి రాముణ్ణి కౌగిలించుకుంటే బాగుండని. ఎందుకంటే ఆయన రూపం అలా ఉంటుంది. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులు మోహిస్తారు ఆయన్ని. కానీ అడిగితే బాగుండదని ఊరుకున్నాను. కానీ నా మనసులో కోరిక కనిపెట్టాడు. ఇప్పుడు తీర్చడానికి 21 రోజులు కింద మీద బడి కలియబడ్డాం, కౌగిలించుకున్నాం. అర్థమైంది, ఆనాడు నన్ను అనుగ్రహించిన రాముడే కృష్ణుడిగా వచ్చాడని. మహానుభావ, నా బలం తగ్గిపోయింది, నాకు అర్థమైంది నువ్వు రామచంద్ర ప్రభువే అని వెంటనే శమంతకమణిని కృష్ణ భగవానుడికి జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు. అప్పుడు జాంబవతిని తీసుకుని ఇంటికి వచ్చాడు. కథ ఎందుకు అయిపోతుంది? సూర్యుడి మాట ఉంది ఏమని, అంతర్బహి శౌచములు లేనటువంటి వాళ్ళ యందు శమంతకమణి సక్రమంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు నీలాపనిందలు పోగొట్టుకోవడానికి కృష్ణుడు తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. మహానుభావ, ఇదిగో నీ శమంతకమని, ఇప్పటికైనా నమ్ముతావా అని. చాలా సంతోషమయ్యా అని అది పుచ్చుకుని, నాకు ఒక్కతే కూతురు సత్యభామ, ఈమెని ఇస్తున్నాను, ఈమెతో పాటు మణిని ఇచ్చేస్తున్నాను, కొడుకులు ఎలాగో లేరు, అల్లుడే కొడుకు, ఇచ్చేస్తున్నానని శమంతకమణిని ఇచ్చాడు. చాలు చాలు నాయన, ఒక్కసారి అడిగినందుకు ఇంత ఉపద్రవం వచ్చింది, మణి నీ దగ్గరే పెట్టుకో, ఎప్పటికో వస్తుందిగా, మాకు వారసత్వంలో వచ్చినప్పుడు చూద్దాం, ఇది నీ దగ్గర పెట్టుకో, భామ నాకు చాలని భామని స్వీకరించాడు. శమంతకమణి ఊరుకుంటుందా? సూర్యుడి మాట లేదు అక్కడ.